శతవాహన యూనివర్సిటీ బీఈడీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఆగస్టు 2025కి సంబంధించి బీఈడీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సో బీఈడీ సెకండ్ సెమిస్టర్లో మనకు వన్ ఆఫ్ ది పేపర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ థియరీ అనేది మనకు వన్ ఆఫ్ ది పేపర్. సో ఎవరైతే తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీస్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో మీకు ఇది రెఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. సో లైక్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, సో ప్రజెంట్ మీకు ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి మీకు ఇది రెఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. సో నార్మల్గా మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏదైతే ఉందో టోటల్ 70 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ నుంచి 8 షార్ట్ క్వశ్చన్స్, పార్ట్ బిలోకి వెళ్ళి 8 లాంగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈచ్ సెక్షన్స్ నుంచి మనం ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 40Aలో వచ్చేసి ఈచ్ వన్ 4 మార్క్స్ అయితే ఉంటుంది. మనకు 20 మార్క్స్ అనేది పార్ట్ ఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బిలో వచ్చేసి ఈచ్ వన్ 10 మార్క్స్ అయితే ఉంటుంది. 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకు 70 మార్క్స్ అయితే పేపర్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ మీకు క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్గా డిస్ప్లే కానట్లయితే మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సో బీఈడీ సెమిస్టర్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ సేమ్ టైం సో మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా మీరు సెట్ చేసినా కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఇలా ప్రతి సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో విత్ పీడిఎఫ్ ఫార్మాట్లో అండ్ అదేవిధంగా ఇమేజ్ ఫార్మాట్లో అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అది మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు.